హలో హాయ్ అండి, అస్సలాముఅలైకుం, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మీకు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల గురించి అయితే చెప్పబోతున్నానండి. ఈ సమ్మర్ హాలిడేస్ అయితే మనకి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని ఎక్కువగా మధ్యాహ్నం పూట ఎండలో తిరగకుండా వాళ్ళని చక్కగా ఇంట్లోనే ఉండేటట్లు చూసుకోండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్లలు అయితే మరీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా నీళ్ళు ఉండే ప్రదేశం దగ్గరికి కానీ నీళ్ళల్లో ఎక్కువగా ఆడుకోవడం కానీ అలాంటివి చేయనివద్దండి. ఉండి తొందరగా వాళ్ళని ఈత ఆడించడము లేదా కొద్దిసేపు ఆడిపించుకున్న తర్వాత వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళని తెచ్చేసుకోండి ఇంటికి. మధ్యాహ్నం తర్వాత ఎవ్వరు పిల్లలు పెద్దలు వృద్ధులు ఎవ్వరు కూడా కానీ 12 తర్వాత బయట తిరగడము అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే సన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి దానివల్ల అండి. కాబట్టి నేను మీకు ముందుకు జాగ్రత్తగా అయితే గుర్తు చేస్తున్నాను. మరి పిల్లలకి సన్ స్ట్రోక్ అనేది తొందరగా అనేది అటాక్ అవుతుంది. కాబట్టి వాళ్ళని ఆడుకొని ఇవ్వాలి అనుకుంటే సాయంత్రం 5 తర్వాత మాత్రమే బయట తీసుకెళ్ళి వాళ్ళని ఆడించుకొని దగ్గరుండి తెచ్చుకోండి. మీరు తాగే పానీయాలు కూడా చూసుకొని కలర్స్ ఉన్నవి బాగా తెలిస్తే తప్ప మీరు బయట పోయినప్పుడు కూల్ డ్రింక్స్ కానీ నెక్స్ట్ వచ్చి మత్తు పదార్థాలు ఉండే పానీయాలు కానీ తీసుకోవద్దండి. దయ ఉంచి బాగా మంచి చల్లని నీటి కుండలో అన్నమాట మట్టి కుండనైతే వాడండి. మట్టి కుండలో నీళ్లు పెట్టేసుకొని ఆ వాటర్ని తాగడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. వండుకోవడం కూడా మట్టి పాత్రలో వండుకొని తినండి. మీకు మీ పిల్లలకి చాలా ఆరోగ్యం అన్నమాట. పోషకాలు అన్నీ కూడా మన బాడీకి అందుతాయి మట్టి పాత్రలో వండుకొని తినడం వల్ల. నెక్స్ట్ వచ్చి ఈ ఎండాకాలంలో పిల్లల్ని కొద్దిగా బయట తీసుకెళ్ళి అంటే పచ్చని పొలాలు పచ్చగా ఉన్నటువంటి తోటలు అలాంటి చోటుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి ఆడించడము నీడపాటున వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడము చేయండి. కొంతమంది ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే అలాంటి అవకాశం ఉండదు. వాళ్ళైతే మామూలుగా చిన్న చిన్న పార్కులు ఉంటాయండి మీ వీధి చివరిలో కానీ అక్కడ అయితే సిటీస్లో పార్కులు పెట్టుంటారు పిల్లలకి ఆడుకోవడానికి. ఈవినింగ్ టైమ్స్లో 5 తర్వాత మాత్రమే వాళ్ళని అలాంటి చోట్లకి తీసుకెళ్ళి ఆడిపించుకొని నెక్స్ట్ వచ్చి దగ్గరగా ఉండి వాళ్ళని చూసుకోండి. నైట్ టైమ్స్లో ఎక్కువ ఎండాకాలం కాబట్టి కరెంటు పోవడము కొంతమందికి సౌకర్యాలు ఉండవండి. కూలర్ కానీ ఏసీ కానీ అలాంటి చల్లని వాతావరణం సృష్టించేటివి ఉండవు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాన్ ఉన్నా సరే లేదు బయట బాగా గాలి ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోవద్దండి. ఈ కోకోనట్ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి మరణం అనేది కూడా సంభవిస్తుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ తీసుకోవద్దండి. మామూలుగా కూడా ఫ్రిడ్జ్ వాటర్ అండి ఎక్కువ కూలింగ్ ఉండే వాటర్ని తాగవద్దు. ఈ ఎండాకాలంలో అయితే ఖచ్చితంగా అందరికీ తాగాలి అనిపిస్తుంది. ఈ వేసవి తాకిడి అనేది అలా ఉంది. కానీ మీడియం చల్లగా ఉండే పానీయాలు మాత్రమే సేవించండి. అతి చల్లగా ఉండే పానీయాలు సేవించద్దండి. ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. ఇక పిల్లల విషయానికి పెద్దల విషయానికి రాత్రి సమయంలో కూలర్లు ఏసీలు ఫ్రీగా వచ్చేటటువంటి గాలి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఏ సౌకర్యం లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి. వాళ్ళు ఒక కాటన్ క్లాత్ని తీసేసుకొని ఒక కాటన్ టవల్ కానివ్వండి కాటన్ పంచె కానివ్వండి అలాంటి కాటన్కి సంబంధించినటువంటి క్లాత్ ఒకటి తీసేసుకొని చల్లని వాటర్లో ముంచేసి లైట్గా ఇలా పిండేసి మీద వేసేసుకొని ఫ్యాన్ వేసి పడుకున్నా కూడా మీకు సన్ స్ట్రోక్ అనేది రాదండి. ఎందుకంటే మనము ఆల్రెడీ క్లాత్ని వాటర్లు తడిపి మీద వేసుకుంటాం కదా. మనం ఫ్యాన్ వేసుకున్నప్పుడు చల్లగా మన బాడీలో ఉండేటటువంటి వేడి అనేది బయటకు పోతుంది. ఆ క్లాత్ అనేది మన బాడీలో ఉండేటువంటి వేడిని తీసివేస్తుంది అనమాట. తద్వారా మనకి సన్ స్ట్రోక్ అనేది రాదు. అంటూ ఉంటారు చాలామంది, మేము ఎక్కడికి బయటకి వెళ్ళలేదండి కానీ మాకెందుకు ఇలా సన్ స్ట్రోక్ వచ్చింది, ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్ హెవీగా ఉన్నాయి అలా చెప్తున్నారండి. ఎస్ అండి, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆ 4 గోడల మధ్య ఉన్నటువంటి గోడల యొక్క
వేడి అనేది అలాగే ఉంటుందన్నమాట. మనం ఇంట్లోనే ఉన్నా కూడా సన్ స్ట్రోక్ అనేది వస్తుందండి. కాబట్టి ఇంట్లో కూడా కిటికీలన్నీ కూడా తీసి ఉంచండి. ఇంట్లో గాలి బయట వెళ్ళాలి. బయట తాజా గాలి అనేది, ఫ్రెష్ ఎయిర్ అనేది ఇంట్లోకి వచ్చి పోతూ ఉంటే ఇంట్లో చల్లదనం అనేది ఏర్పడుతుందన్నమాట. ఇంకా మధ్యాహ్నం సమయంలో అయితే ఖచ్చితంగా భోంచేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నిద్రపోండి. నిద్ర మనిషికి చాలా అవసరం. చాలా సమస్యల్ని దూరం చేస్తుంది. మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనం మధ్యాహ్నం పూట నిద్రపోయి లేయడం వల్ల. కాబట్టి మీ బాడీ అనేది యాక్టివ్గా ఉండి మైండ్ అనేది బాగా వర్క్ చేయాలనంటే, మీరు ఫ్రెష్గా అనిపించాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మీరు నిద్రపోవాలి ఈ వేసవి కాలంలో. పిల్లల్ని కూడా మీతో పాటే మధ్యాహ్నం పూట ఎక్కువగా ఆడుకోనివ్వకుండా భోంచేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నిద్రపుచ్చండి. నిద్రపోయి లేచిన తర్వాత పిల్లలు కూడా ఫ్రెష్గా ఉంటారు. మార్నింగు ఈవినింగు 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా స్నానం చేయండి. బాడీ అనేది ఫ్రెష్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుందన్నమాట. మనకి ఈవినింగ్ పడుకునే ముందు అనమాట మనం స్నానం చేసామంటే బాడీ అనేది తేలికగా అయిపోయి బాగా ఫ్రెష్గా ఉండి సుఖ నిద్ర కూడా వస్తుందండి. పిల్లలకి ఖచ్చితంగా అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ స్నానం చేయించండి. ఇక బయట జర్నీలు ఎక్కువగా చేయొద్దండి. చేయకపోవడమే బెస్ట్ నన్ను అడిగితే ఈ ఎండాకాలంలో. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమ్మర్లో మనకి జర్నీ వల్ల చాలా అలసిపోతామండి. ఒక చోట ఉన్న వాతావరణం ఒక చోట ఉండదు. కాబట్టి మోస్ట్లీ జర్నీ అనేది లేకపోవడం బెస్ట్. నెక్స్ట్ వచ్చి ఇంకా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ అయితే వస్తున్నాయండి. ఈ రిజల్ట్స్ టైంలో పిల్లల్ని బాగా మోటివేట్ చేసి వాళ్ళకి మంచి ఆలోచనల్ని, మంచి హుందాతనాన్ని మీరే పేరెంట్సే కల్పించాలండి. సెల్ ఫోన్స్ అనేటివి ఇవ్వద్దండి. ఎక్కువ మంది ఫెయిల్ అయిపోవడం అలాంటివి అయినప్పుడు చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. నో ప్రాబ్లం.